మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ చెన్నూరు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రామును మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా హామీలను నెరవేర్చలేదని బాల్క సుమన్ విమర్శించారు. గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే రాము గారు నిలబడ్డారు. ఇందాక ఆయన చెప్పిండు బాధ కొద్ది పోయినసారి వాస్తవానికి ఆయనకి టికెట్ ఇచ్చినాం, కానీ సతీష్ అడగడం వల్ల సతీష్ ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. ఈసారి ఆయనకి ఇద్దాం, నెక్స్ట్ నిన్ను చూసుకుంటాం, కానీ ఈసారి ఆయనకు అవకాశం ఇద్దాం అంటే నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మనకు ఆయనకు అవకాశం ఇవ్వమని మీరు అడుగుతారు కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి పోటీలో నుండి తప్పుకొని అట్లా అప్పుడు సతీష్ గెలుపుకు సహకరించింది. సో అంత మంచి వ్యక్తి. జనరల్గా ఇవాళ రేపట్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు, బీఫామ్ గుంజుకొని పోతారు, టికెట్లు గుంజుకొని పోతారు, టికెట్ల కోసం లొల్లులు పెట్టుకుంటారు. అసలు టికెట్ ఇచ్చినాక నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఒక మాట అడిగితే బయటకు వచ్చి ఆ రోజు సతీష్ గెలుపు కోసం తను తప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మంచి వ్యక్తి, మీ అందరితో కలిసిమెలిసి చాలా సౌమ్యుడిగా వాడకట్ల అందరితో మంచిగా ఉండేటటువంటి వ్యక్తి, ఎవరిని ఏమనకుండా ఎవరింట్లో ఏ పని ఉన్నా కూడా ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు లెక్క ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెన్నూరు పట్టణంలో మీ అందరికీ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చెన్నూరు పట్టణానికి ఒక కళ తీసుకొచ్చినాం. గతంలో చెన్నూరు పట్టణం అంటే ఒక మామూలు గ్రామం లెక్క ఉండేది. దీనికి పట్టణం కళ రావాలని సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి కానీ, బస్టాండ్ మంచి చేయడం కానీ, లైబ్రరీ బిల్డింగ్ కట్టడం, మహిళా భవనం కట్టడం, అనేక మార్కెట్ కట్టడం, ఇక్కడ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఆనాడు చెన్నూరు పట్టణాన్ని మంచిగా తయారు చేసినాం. అట్లనే 100 పడకల ఆసుపత్రి పని కూడా జాతీయ రహదారి దగ్గర చూపించాం. తర్వాత బస్ డిపో కూడా తెచ్చినాం. కాకపోతే మంత్రి గారు మనకు పేరు వస్తుంది దాన్ని ఆపేసిండు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసినాం, దాన్ని కూడా మంత్రి గారు ఆపేసిండు. ఒక 53 కోట్ల నిధులు ఎన్నికల ముందు వచ్చినాయి, మన కేసీఆర్ గారు ఇచ్చింది. అవన్నీ ఎందుకు తెచ్చినామంటే ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, మోరీలు అన్ని కూడా కంప్లీట్ చేద్దామని 53 కోట్లు తెస్తే వాటిని కూడా మంత్రి గారు